చాలా మెజారిటీ ఆఫ్ పేరెంట్స్లో నేను గమనించాను అది ఏమంటే అప్పటి వరకు అన్నీ తిని పడిన ఫుడ్ జనరల్ వాళ్ళు బయటి ఫుడ్ కూడా తినరు. ఇంట్లో బగారన్నం చేసిన ఓకే, లేదంటే ఏదన్నా కొంచెం స్పైసీగా హోమ్ మేడ్ ఫుడ్డే అది చేసినా కూడా దే ఫీల్ సో డిస్కంఫర్ట్. కరెక్ట్. ఎప్పటి నుంచో లేనిది అది ఒక పాయింట్ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటి? సో ఇందాక నేను చెప్పినట్టు మీరు ఇంట్లో ఫుడ్ రెగ్యులర్ హెల్దీ ఫుడ్డే తీసుకుంటున్నారు, అప్పుడు అయినా వస్తుంది అనుకోండి, అప్పుడు మనం పెథలాజికల్ కాజెస్ చూడాలి. ఓకే, దానికి ఏంటంటే స్టమక్లోని గ్యాస్ట్రైటిస్ అంటే అల్సర్స్ లాంటిది ఏదైనా చిన్న చిన్న అల్సర్స్ కానీ పెద్ద అల్సర్స్ కానీ స్టమక్లో వచ్చినప్పుడు ఈ ఫుడ్ పడకపోవడం అని ఉంటుంది. ఓకే, అంటే అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తీసేస్తే తర్వాత కామనెస్ట్ కాజ్ హెచ్ పైలోరీ అని ఒక ఇన్ఫెక్షన్. ఓకే, అది బ్యాక్టీరియా. ఈవెన్ ఇండియాలో ఒకప్పుడు ఇప్పుడైతే గాల్ బ్లాడర్ సర్జరీ ఇవన్నీ కామన్. అప్పట్లో కామనెస్ట్ సర్జరీ పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటే స్టమక్ అల్సర్కి సర్జరీ చేసేవారు. అవును. అసలు అప్పట్లో అంత కామన్గా ఎందుకు అయ్యేదంటే ఒకటి అప్పట్లో హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ విపరీతంగా ఉండేది. ఓకే, ఇది ఎవరికి వల్ల తెలియలేదు. తర్వాత ఆస్ట్రేలియాలో ఒక సైంటిస్టు ఫస్ట్ టైము ఆ బ్యాక్టీరియాని కనుక్కొని ప్రూవ్ చేశాడు దీనివల్ల అల్సర్ వస్తుందని. ఓకే, అది ప్రూవ్ చేయడానికి అతను ఆ బ్యాక్టీరియాని తాగాడు అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది అతనికి. సూపర్. సో అలాగా గుడ్ హ్యాబిట్స్ ఉన్నా సరే ఇలాగా కొంచెం స్పైసీ ఫుడ్ తిన్నా కడుపులో మంట రావడం లేదా పెయిన్ రావడం అలాంటి ఉన్న వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ కాలం అంటే 4 వారాలు మించున్నా తగ్గట్లేదు, రికరెంట్గా వస్తున్నా మళ్ళీ వాళ్ళకి ఏంటంటే మనం ఎవాల్యుయేట్ చేయాలి తప్పనిసరిగా. చేయించి టెస్ట్ చేసినప్పుడు చాలా మందిలో మనకి ఈ హెచ్ పైలోరీ అనేది పాజిటివ్ వస్తుంది. హెచ్ పైలోరీ అని పాజిటివ్ వచ్చిందని మనం ట్రీట్ చేసామనుకోండి యాంటీబయాటిక్స్ ఇచ్చి వాళ్ళ సిమ్టమ్స్ అన్నీ పోతాయి. ఓకే,